ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న ఇంగ్లీష్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 ఎపిసోడ్ 7. మీరు దీనికి ముందు ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. నాన్సీ, రాబిన్, ఎడీ అప్సైడ్ డౌన్ లోకి వెళ్లి స్టీవ్ ని కాపాడుతారు. ఇంకా చాలా మాన్స్టర్స్ వస్తాయి. అందరూ అడవిలోకి పరిగెత్తి దాంకుంటారు. మన లోకంలో ఏమున్నాయో అప్సైడ్ డౌన్ లో కూడా అవే ఉంటాయి. నాన్సీ, నా రూమ్ లో గన్స్ ఉన్నాయి అంటుంది. అందరూ నాన్సీ ఇంటికి వెళ్తారు. డస్టిన్, లూకస్, మ్యాక్స్ ని పోలీస్ మైక్ ఇంటికి తీసుకువెళ్లి క్వశ్చన్స్ అడుగుతారు. నది దగ్గర మీరేం చేస్తున్నారు అంటే ఊరికే వాకింగ్ కి వెళ్ళాము అంటారు. ఎడ్డీని కలిసారా అంటే లేదు అంటారు. ఎరికాకి వెట్నా గురించి, నదిలో పోర్టల్ గురించి చెప్తారు. ఎరికా అక్కడ పోర్టల్ ఎందుకుంది అని అడుగుతుంది. డెస్టిన్ ఆలోచించి ఇప్పటిదాకా 2 పోర్టల్స్ ఓపెన్ అయ్యాయి. ఒకటి ఎల్ వల్ల, ఒకటి రష్యన్స్ వల్ల. వెక్నా ఒకరిని చంపగానే ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. వెక్నా ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి పోర్టల్స్ ఓపెన్ చేస్తున్నాడు అంటాడు. అప్సైడ్ డౌన్ లో స్టీవ్, నాన్సీ, రాబిన్, ఎడ్డీ నాన్సీ ఇంటికి గన్ కోసం వెళ్తారు. నాన్సీ గన్ ఇంట్లో ఉండదు. షూస్ ఉంటాయి. అవి నాన్సీ ఎప్పుడో పడేసిన షూస్. వాల్ పేపర్ పాతగా ఉంటుంది. మన ప్రపంచం, అప్సైడ్ డౌన్ టైమ్ లైన్స్ వేరుగా ఉంటాయి. అప్సైడ్ డౌన్ లో వాళ్ళిప్పుడు విల్ మిస్ అయిన రోజులో ఉంటారు. అంటే పాస్ట్ లో ఉన్నారు. డెస్టిన్ మాటలు అక్కడికి వినిపిస్తాయి. విల్ జాయ్స్ తో అప్సైడ్ డౌన్ నుంచి మాట్లాడినట్టుగా నాన్సీ వాళ్ళు డెస్టిన్ తో, లైట్స్ తో మేము అప్సైడ్ డౌన్ లో ఉన్నాము అని చెప్తారు. మిలిటరీ ఏజెంట్ ని టార్చర్ చేసి ఎల్ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. ఎల్కి తను ల్యాబ్ లో అందరినీ చంపింది అని తెలిసాక తనకి మళ్ళీ మెమరీస్ లోకి వెళ్ళడానికి భయంగా ఉంటుంది. బ్రెన్నర్ తనని కన్విన్స్ చేసి మెమరీస్ లోకి పంపిస్తాడు. జాయ్స్, మూరే జైల్ కి ఎలా వెళ్లాలో ప్లాన్ చేస్తారు. యూరి ఆల్రెడీ మిలిటరీకి 2 అమెరికా వాళ్ళని తీసుకొస్తున్నాను అని చెప్పి ఉంటాడు. మూరే యూరి లాగా గెటప్ వేసుకొని యూరికి తనలా గెటప్ వేసి కార్లో జాయ్స్, యూరిని తీసుకువెళ్తాడు. గార్డ్ వాళ్ళకి జైల్లోకి వెళ్ళడానికి అనుమతి ఇస్తాడు. జాయ్స్, మూరే హాపర్ ని చూస్తారు. హాపర్, ఎన్జో ఇంకొంతమందికి డెమోగార్గన్ ముందు ఎలా ఉండాలి అని రూల్స్ చెప్తూ ఉంటారు. మైక్, విల్, జానథన్, ఆర్గైల్ సూజీ ఇంటికి చేరుకుంటారు. సూజీ కంప్యూటర్ ఎక్కడుందో కనిపెడుతుంది. మెమరీస్ లో ల్యాబ్ లో కొంతమంది ఎల్ ని ఏడిపిస్తూ ఉంటారు. ఎల్ కి సపోర్ట్ గా ఉండే అతను ఎల్ తో వాళ్ళు ఇవాళ నిన్ను చంపేస్తారు, బ్రెన్నర్ నిన్ను కాపాడడు, బ్రెన్నర్ కి నువ్వంటే భయం, ఎప్పటినుంచో నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు, నాకు తెలిసింది, అందుకే ఫస్ట్ నుంచి నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నీకు హెల్ప్ చేస్తున్నానని బ్రెన్నర్ నాకు పనిష్మెంట్ ఇచ్చాడు, నువ్వు ఇవాళ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, బ్రెన్నర్ మనల్ని కెమెరాస్ నుంచి చూస్తూ ఉంటాడు, నువ్వు తప్పించుకోవాలంటే నేను చెప్పింది చెయ్యాలి అంటాడు. అప్సైడ్ డౌన్ లో నుంచి స్టీవ్, నాన్సీ, రాబిన్, ఎడ్డీ రియల్ వరల్డ్ లో ఉన్న డస్టిన్, లూకస్, ఎరికాతో మేము అప్సైడ్ డౌన్ లో ఇరుక్కుపోయాము, వాటర్ లో ఉన్న పోర్టల్ చుట్టూ క్రియేచర్స్ ఉన్నాయి అనే లైట్స్ తో చెప్తారు. డస్టిన్ మర్డర్ జరిగిన ప్రతి చోట పోర్టల్ ఉంది అని చెప్తాడు. పోలీస్ మ్యాక్స్ ని ఇంటరాగేట్ చేస్తారు. మ్యాక్స్ ఎడ్డీ ఎక్కడ ఉన్నాడో చెప్పదు. డస్టిన్, లూకస్, మ్యాక్స్, ఎరికా పోలీస్ నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోతారు. పోలీస్ వాళ్ళని ఫాలో అవ్వకుండా వాళ్ళ కార్ టైర్ పంచర్ చేస్తారు. ఎల్ మెమరీస్ లో అతను ఎల్ కి బయటికి వెళ్లే దారి చెప్తాడు. ఎల్, నువ్వు రావట్లేదా అంటే అతను నాలో బ్రెన్నర్ ట్రాకర్ పెట్టాడు, నేనెక్కడ ఉన్నానో బ్రెన్నర్ కి తెలిసిపోతుంది, నన్ను కనిపెడితే నిన్ను కూడా కనిపెట్టేస్తారు అంటాడు. ఎల్ అతనిలో నుంచి ట్రాకర్ బయటికి తీస్తుంది. గార్డ్స్ వాళ్ళని చుట్టుముడతారు. ఎల్ అనే అతనికి కూడా సైకిక్ పవర్స్ ఉన్నాయి. పవర్స్ తో గార్డ్స్ ని కొడతాడు. అతని చేతి మీద 1 అని ఉంటుంది. బ్రెన్నర్ అతని మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అతను ఎల్ ని ఒక రూమ్ లో ఉంచి తప్పించుకోవడానికి దారి వెతికి వస్తాను అని బయటికి వెళ్తాడు. స్టీవ్, నాన్సీ, రాబిన్, ఎడీ అప్సైడ్ డౌన్ లో ఎడ్డీ ఇంటికి వెళ్తారు. డస్టిన్, లూకస్, మ్యాక్స్, ఎరికా రియల్ వరల్డ్ లో ఎడ్డీ ఇంటికి వెళ్తారు. పోర్టల్ ఉంటుంది. గ్రావిటీ వేరుగా ఉంటుంది. రాబిన్, ఎడ్డీ ఇటు నుంచి అటువైపుకి వెళ్తారు. నెక్స్ట్ నాన్సీ ఇటు నుంచి వెళ్ళినప్పుడు అటువైపుకి వెళ్ళదు. బాబ్రా చనిపోయిన చోటలో పడుతుంది. వెక్నా నాన్సీని ట్రాప్ చేశాడు. బాబ్రా నీ వల్లే చనిపోయింది అంటాడు. ల్యాబ్ లో అతను ఎంతసేపటికి ఎల్ దగ్గరికి రాడు. ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. ఎల్ బయటికి వచ్చి చూస్తుంది. రేడియోలో అరుపులు వినిపిస్తాయి. అతను అందరినీ దారుణంగా చంపేశాడు.
ఎల్ అతనిని చూస్తూ ఏడుస్తూ భయపడుతుంది. అతను వాళ్ళ గురించి ఏడవద్దు, నీకు వాళ్ళు అవసరం లేదు, మనమిద్దరం స్పెషల్ అంటాడు. వెక్న నాన్సీతో నువ్వు నిజాన్ని తెలుసుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నావు అని విజన్ చూపిస్తాడు. ల్యాబ్లో అతను ఎల్కి తన స్టోరీ చెప్తాడు. అతను విక్టర్ కొడుకు హెన్రీ. చిన్నప్పటి నుంచి హెన్రీ అందరిలా కాకుండా వేరుగా ఉండేవాడు. హెన్రీ కోసమే వాళ్ళు ఇల్లు మారారు. అక్కడ హెన్రీకి స్పైడర్స్ కనిపించాయి. అవి తనకి నచ్చాయి. తనకి మనుషులు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు అనిపిస్తుంది. లెగవడం, తినడం, పని చెయ్యడం, నిద్రపోవడం, పిల్లలు పుట్టించుకోవడం, చనిపోవడం, రోజు ఒకటే చేస్తున్నారు. హెన్రీకి వేరుగా చెయ్యాలి అనిపించేది. తన ఓన్ రూల్స్ పెట్టి అందరినీ మార్చాలి అనుకున్నాడు. జంతువుల మీద తన పవర్స్ ప్రాక్టీస్ చేసేవాడు. విక్టర్ దెయ్యం వాళ్ళని వెంటాడుతుంది అనుకున్నాడు. కానీ హెన్రీ అమ్మకి ఇదంతా హెన్రీ చేస్తున్నాడు అని తెలుసు. హెన్రీ అంటే తనకి నచ్చదు. హెన్రీని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చెయ్యాలి అనుకున్నారు. అందుకే హెన్రీ తన అమ్మ, చెల్లిని చంపేశాడు. చిన్న పిల్లాడు కాబట్టి తను ఎంతవరకు పవర్స్ వాడగలడో తెలియదు. పవర్స్ ఎక్కువ వాడి కోమాలోకి వెళ్ళిపోయాడు. హెన్రీ ప్లాన్ ప్రకారం అమ్మ, చెల్లి హత్యలకి విక్టర్ని అరెస్ట్ చేశారు. హెన్రీని బ్రెనర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రెనర్ హెన్రీని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. కంట్రోల్ చెయ్యలేరు అని తెలిసాక తనలానే వేరే వాళ్ళని తయారు చెయ్యాలి అనుకున్నాడు. హెన్రీ పవర్స్ వాడకుండా తనలో ట్రాకర్ పెట్టాడు. పిల్లల మీద రీసెర్చ్ చేశాడు. అలానే ఎల్ వచ్చింది. హెన్రీ ఎల్తో నువ్వు నాతో వచ్చేయ్, మనిద్దరం ప్రపంచాన్ని మారుద్దాం అంటాడు. ఎల్ నేను రాను అంటుంది. హెన్రీ, ఎల్ ఇద్దరు పవర్స్తో ఫైట్ చేసుకుంటారు. ఎల్ కన్నా హెన్రీ స్ట్రాంగ్గా ఉంటాడు. ఎల్ని చంపైపోతాడు. ఎల్కి తనకి కోపం వచ్చే మెమరీస్ గుర్తు తెచ్చుకుంటుంది. పిల్లలు తనని ఏడిపించడం, బ్రెన్నర్ టెర్రీకి పిచ్చెక్కేలా చేయడం, హెన్రీ అందరినీ చంపేయడం. కోపంతో హెన్రీని అటాక్ చేస్తుంది. అప్పుడే తెలియకుండా అప్సైడ్ డౌన్ కి పోర్టల్ ఓపెన్ చేస్తుంది. హెన్రీ అప్సైడ్ డౌన్ లోకి వెళ్ళిపోతాడు. తన స్కిన్ మారుతుంది. హెన్రీనే వెక్న మంత్రాలతో చంపుతూ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి పోర్టల్స్ ఓపెన్ చేస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను వెబ్ సిరీస్ తో పాటు మూవీస్, యానిమే, ఏషియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.